హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్. సో అంతకంటే ముందుగా మన ఛానల్లో చాలామంది కామెంట్ చేశారు. ఒక అతను ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు, కాంటాక్టర్ సైజింగ్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనే దాని మీద నేను వీడియో చేస్తున్నాను. సో దాంతోపాటు ఈ ఎలక్ట్రికల్ డయాగ్రామ్స్ని ఏ విధంగా చదవాలి అనే దాని గురించి కూడా అడిగారు. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను. అంతకంటే ముందుగా మీరు ఏం చేయాలంటే, నేను చెప్పేది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాని మీద ఎంతకంత బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సో మీరు నేను చెప్తాననే ఆ వీడియో వచ్చే వరకు వెయిట్ చేసే దానికన్నా మీరు అంతకంత నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ట్రై చేయండి. మనకి చాలా సోర్సెస్ ఉన్నాయి. సో ఆ సోర్సెస్ ద్వారా ఉపయోగించుకొని మీరు ఎంతకంత నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ట్రై చేయండి. సో అంతకంటే ముందుగా మీకు ఎలక్ట్రికల్ డయాగ్రామ్స్ మీద మీకు ఒక అవగాహన అనేది రావాలంటే ఎలక్ట్రికల్ సింబల్స్ గురించి మీకు తెలియాలి. ఓకేనా? ఆ సింబల్స్ మీరు ఏదో రకంగా ఏదో ఒక సోర్స్ అనేది ఉంటుంది. ఆ సోర్స్ నుంచి మీరు సంపాదించుకొని ఆ సింబల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎవరైతే నాకు కామెంట్ చేశారో. సో ఇప్పుడు మనం పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్ అనేది హాట్ లాగా అనమాట, ఒక గుండెకాయ లాంటిది అనమాట. పవర్ సిస్టమ్కి ప్రొటెక్షన్ అనేది ఒక గుండెకాయ లాంటిది. అది లేకపోతే ఎన్నో డ్యామేజెస్ అనేవి జరుగుతాయి, యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో ఇవన్నీ జరగకుండా ఉండడం కోసం ఒక పవర్ సిస్టమ్కి ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అప్లై చేస్తారు, 100% ఉండాల్సిందే. ఓకేనా? సో ఉదాహరణకి మనం ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ని తీసుకుందాం. లైక్ జనరేటింగ్ స్టేషన్ అంటే పవర్ ప్లాంట్స్ని. ఉదాహరణకి ఒక పెద్ద పవర్ ప్లాంట్ తీసుకుందాం, లైక్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేదాన్ని. అక్కడ ఏమవుద్దంటే ఎలక్ట్రిసిటీని జనరేషన్ అనేది చేస్తూ ఉంటారు. అది ఎంత మొత్తంలో మనం కొన్ని వేల మెగావాట్స్లో విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో ఈ యొక్క ఉత్పత్తి అయిన విద్యుత్ని ఏం చేస్తారంటే ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ స్టేషన్స్కి పంపించి అక్కడి నుంచి కన్జ్యూమర్స్కి పంపిస్తారు. సో ఆ యొక్క పర్టికులర్ ఎలక్ట్రికల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఆ విధంగా ఈ ప్రకారంగా మాత్రమే డిజైన్ చేశారు. సో మనకి జనరేట్ అయిన పవర్ని, ఉత్పత్తి అయిన విద్యుత్ని ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ స్టేషన్కి పంపించి అక్కడి నుంచి కన్జ్యూమర్స్ వాడుకునేటట్టుగా చేసుకోవాలి. ఓకేనా? ఇది దీని యొక్క డిజైన్ అనమాట. సో ఈ యొక్క డిజైన్ అనేది ప్రక్రియ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా జరగాలంటే అక్కడ ఎటువంటి ఫాల్ట్స్ అనేవి జరగకూడదు. ఆ ఫాల్ట్స్ జరగకుండా ఉండడం కోసం ఈ యొక్క ప్రొటెక్షన్ని మనం యూజ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఉదాహరణకి ఈ యొక్క ఫాల్ట్స్ అనేవి జరగడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. మీకు మళ్ళీ ఇప్పుడే చెప్తాను. సో ముందుగా ఈ ప్రొటెక్షన్ కోసం ఎన్నో హై అమౌంట్స్ని ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఎందుకంటే కొన్ని వేల మెగావాట్ల విద్యుత్ అనేది అక్కడ ఉత్పత్తి అవుతుంది. సో ఆ యొక్క ఉత్పత్తి అయిన విద్యుత్కి అంతరాయం కలగకుండా ఉండడం కోసం ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది కంపల్సరీగా నెససరీ అనమాట. ఓకేనా? దాంతోపాటు ఈ యొక్క ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ యొక్క పర్టికులర్ స్టేషన్ అయినా జనరేటింగ్ స్టేషన్ అయినా లైన్స్ అయినా కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ అయినా కానివ్వండి, లైఫ్ ఎఫిషియన్సీ ఉంటుంది అనమాట. లైఫ్ అనేది ఎక్కువ కాలం వస్తాయి. దాంతోపాటు మనకి యాక్సిడెంట్స్ ఏవైనా జరగకుండా ఉండడం కోసం ఈ యొక్క ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? యాక్సిడెంట్స్ జరగకుండా కోసం ఈ యొక్క ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం చెప్పుకున్నాం ఈ యొక్క జనరేటింగ్ స్టేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టేషన్ వరకు వచ్చే పవర్ని మనం కన్జ్యూమర్స్కి ఇస్తున్నాం. ఓకేనా? సో ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాసెస్ అనేది అలా జరగాలి. ఎప్పుడు జరగదంటే ప్రతిదానికి ఒక లైఫ్ అనేది ఉంటుంది, ప్రతి ఈక్విప్మెంట్కి. సో ఆ ఈక్విప్మెంట్ ఫెయిల్యూర్ ఇన్ కేసు ఎప్పుడు మనం చూసుకోలేదు, ఏమైనా సడన్గా ఒక ఫెయిల్యూర్ అయింది, ఆ ఈక్విప్మెంట్ ఫెయిల్యూర్ అయినప్పుడు అక్కడ సమ్ అబ్నార్మల్ కండిషన్ అంటాం అనమాట. ఓకేనా? సో ఆ అబ్నార్మల్ కండిషన్ క్రియేట్ అయితే అక్కడ మనకి కంపల్సరీగా ఫాల్ట్ అనేది వస్తుంది. ఉదాహరణకి ఎగ్జాంపుల్ ట్రాన్స్మిషన్ లైన్స్ తీసుకుందాం. సో ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి మనకి నథింగ్ బట్ కండక్టర్స్, పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల నుంచి పెద్ద పెద్ద లావుటు వైర్లు అనేవి వెళ్తూ ఉంటాయి. వీటినే మనం ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాం. సో ఇందులో హై వోల్టేజ్ అనేది ఉంటుంది. 6.6 kV అని, 132 kV అని హై వోల్టేజెస్ అనేవి క్యారీ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేవి. ఎక్కడి నుంచి? జనరేటింగ్ స్టేషన్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టేషన్స్ వరకు. ఓకేనా? సో ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్కి సమ్ లైఫ్ అనేది ఉంటుంది అనమాట. సో లైఫ్ అనేది అయిపోయింది అనుకోండి,
డ్యామేజ్ అయిపోద్ది. ఇన్ కేస్ ఏదైనా తెగిపోవడం కానీ అలా జరిగే ఉంటాయి. దాంతోపాటు ఈ ప్రతి కండక్టర్కి అంటే నథింగ్ బట్ కరెంట్ ఏదైతే క్యారీ చేస్తుందో ఆ కండక్టర్కి కంపల్సరిగా ఇన్సులేషన్ అనేది ఉంటుంది. సో ఇన్సులేషన్ అనేది ఎప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ని కోల్పోద్ది అంటే దాని యొక్క లైఫ్ అయిపోయినప్పుడు, అలాగే హీటింగ్ అయినప్పుడు, టెంపరేచర్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే క్లైమేటిక్ కండిషన్స్, సీజనల్ వేరియేషన్స్ అంటాం కదా, అలాంటి సమయంలో కానీ, లేదంటే ఆ కండక్టర్ ఏదైనా యాక్సిడెంట్కి గురవడం వల్ల కానీ, అంటే దాని మీద ఏదైనా ఫిజికల్గా ఏదైనా పడిపోవడం కానీ, వైర్లు ఒక్కొక్కసారి వర్షాకాలంలో స్తంభాలు పడిపోతాయి, లేదంటే చెట్లు పడిపోతాయి. అలాంటి సమయంలో ఆ యొక్క కండక్టర్స్కి ఇన్సులేషన్ అనేది పోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మనకి ఏమవుద్దంటే అవి మనం చూసుకోవాలి. అలా చూసుకోకపోవడం వల్ల అక్కడ ఏమవుద్దంటే ఒక అబ్నార్మల్ కండిషన్ అనేది క్రియేట్ అవుద్ది అనమాట. అంటే మనకి ఏమవుద్ది, కరెంట్ ఏదైతే ఉందో సోర్స్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో అక్కడి నుంచి లోడ్కి అనేది వెళ్ళాలి. అంటే మనం ఎక్కడైతే ఉపయోగిస్తున్నామో ఆ లోడ్కి అక్కడి వరకు వెళ్ళాలన్నమాట. ఇది ఏమవుద్దంటే అబ్నార్మల్ కండిషన్ ఉన్నప్పుడు దాని లోడ్ త్రూగా వెళ్ళకుండా అది షార్ట్ సర్క్యూట్కి అనేది గురవడం కానీ, లేదంటే అదర్ సోర్సెస్ అంటే గ్రౌండ్కి వెళ్ళిపోవడం కానీ, గ్రౌండ్కి వెళ్ళడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఏమవుద్దంటే మనకి ఈ ఫాల్ట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో మేజర్గా సాధారణంగా ఫాల్ట్స్లో 2 రకాల ఫాల్ట్స్ ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ అంటాం, అలాగే ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ అంటాం. సో ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ అనేది చాలా తక్కువగా జరిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అలాగే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఫాల్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. షార్ట్ సర్క్యూట్ ఎప్పుడు అవుతుందంటే ఇన్ కేస్ ఒక 2 లైవ్ వైర్స్ ఉన్నాయి, ఒక ఫేస్ ఉంది, ఇంకో ఫేస్ ఉంది, ఆర్ ఫేస్ వై ఫేస్. ఒక ఫేస్ ఇంకో ఫేస్ని టచ్ అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అలాగే ఫేస్ న్యూట్రల్ ఉంది, ఫేస్ అనేది న్యూట్రల్కి టచ్ అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. ఏదైనా ఒక ఫేస్ ఇంకో ఫేస్ ఏదైనా ఒక ఫేస్ బాడీకి టచ్ అయినా షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో ఇలాంటివి జరిగే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవి ఎప్పుడు అవుతాయో ఏ విధంగా అవుతాయో ఎవరో చెప్పలేరు. సో ఇలాంటి అవే సమయంలో మనం ఈ ఎక్కడ అవుతాయో కూడా చెప్పలేము. ఇప్పుడు మన సబ్స్టేషన్ ఎక్కడ ఉంది, ఎక్కడికో ఈ ఎలక్ట్రికల్ కండక్టర్స్ అనేవి కరెంట్ అనేది క్యారీ చేస్తాయి. సో ఎక్కడో వైర్ తెగిపోయింది, ఎక్కడ చెట్టు పడిపోయి వైర్లు తెగిపోయి ఎక్కడ పడిపోయాయో మనకు తెలియదు. సో దాన్ని మనం వెంటనే ఆపడానికి కూడా మనకు తెలియదు. ఆ సమయంలో ఏం చేస్తాయంటే ఈ యొక్క ప్రొటెక్షన్ సిస్టమ్స్ అనేవి యాక్టివేట్ అయిపోయి ఆ కండక్టర్స్ త్రూగా వెళ్ళే పవర్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? ఆఫ్ చేయడం వల్ల దానికి సంబంధించిన కరెంట్ ఏదైతే ఉందో, పవర్ ఏదైతే ఉందో కట్ ఆఫ్ అయిపోతుంది. దానికి సంబంధించిన ఈక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మెషినరీ ఈక్విప్మెంట్స్ అవి ప్రొటెక్ట్ అవుతాయి, కాపాడబడతాయి. దాంతోపాటు ఏదైనా దాని త్రూ ఆ మార్గంలో ఎవరైనా మనుషులు కానీ వెళ్తున్నట్లయితే ఆ వైర్లు ఏమైనా పడినా షాక్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది లేకపోతే ఉందనుకోండి, యాక్టివేట్ అయిపోద్ది, ట్రిప్ చేసేస్తుంది, పవర్ అనేది రాదు, పట్టుకున్నా ఏం కాదు. అదనమాట. సో ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ అనేది ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ యొక్క ప్రొటెక్షన్ సిస్టమ్స్ని మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఈ ప్రొటెక్షన్ సిస్టమ్స్ ప్రతి దగ్గర యూజ్ చేస్తాం. మోటార్స్కి యూజ్ చేస్తాం, హై వోల్టేజ్ సైడ్ యూజ్ చేస్తాం, లో వోల్టేజ్ సైడ్ యూజ్ చేస్తాం, మీడియం వోల్టేజెస్లో కూడా యూజ్ చేస్తాం. సో ఇవన్నీ మీకు ముందు వీడియోలో చెప్తాను. సో ఇది మీకు బేసిక్ అనమాట, ఇంకేటి కాదు. సో వీడియో చాలా లెంత్ అయిపోయింది, ఏమనుకోకండి. మీకు కాంటాక్టర్ సైజింగ్ గురించి, అలాగే ఇంకా సర్క్యూట్ బ్రేకర్ సైజింగ్, ఫ్యూజ్ రేటింగ్స్ ఇవన్నీ నేను మీకు రాబోయే వీడియోలో చెప్తాను. సో ఇంతవరకు ఇది మీకు ఎక్కువైపోయింది లెంత్ వీడియో, ఏమనుకోకండి. సో ఇంకా కొద్దిగా షార్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.